హాయ్ గైస్, టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎల్ఐకే లిక్. వాళ్ళు ముందే చెప్పిరు టైటిల్లో నాకేం చేస్తామని చెప్పి, బట్ మనమే కొంచెం లేట్ రియలైజ్ అయినాం. సో కొందరు మూవీ మీద ఉన్నారు మన యూట్యూబ్ ఛానల్లో, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ అని చెప్పి, ర్యాట్ ప్యాక్ చెక్ అని చెప్పి, థైవ్యూ అని చెప్పి, మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అని చెప్పి, ఈ ఛానల్స్ అందరు కూడా మూవీకి 90% నెగిటివ్ టాక్ ఇచ్చారు. అంటే ఒకటి రెండు పాజిటివ్స్ చెప్పి మిగతా 90% మొత్తం నెగిటివ్ అయిపోయారు. సో ఇన్ని రివ్యూస్ మైండ్లో పెట్టుకొని ఒక మూవీకి వెళ్తే మూవీ నాకు ఎట్లా అనిపించింది అని ఇవాళ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అయింది, ఒక కొత్త వరల్డ్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. లైక్ కొత్త కొత్త గ్యాడ్జెట్స్ కానీ, ఆ రోబోట్స్ కానీ, ఆ మెషిన్స్ కానీ, ఆ వరల్డ్ కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్ అన్ మాత్రం ఒక డిఫరెంట్ మూవీ చూసిన ఫీలింగ్ పక్కా వచ్చింది. అండ్ మూవీలో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ వర్క్ అవుతున్నాయి, కొన్ని కామెడీ సీన్స్ వర్క్ అవ్వట్లేదు. వర్క్ అయిన వాటికి మాత్రం పగలబడి నవ్వుతున్నా. దాంతో పాటు రెండు సాంగ్స్ పడ్డాయి, ధీమా ధీమా అని చెప్పి ఇంకో హీరోయిన్ వెంటబడే సాంగ్ ఏదో ఉంటది. ఈ సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన రెండు పాటలు బాగున్నాయి. ఈ మూవీలో కృతి శెట్టి చూడడానికి బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అన్ని బాగానే వర్కౌట్ అవుతున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ బాగానే కుదిరింది. ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ లో 90% ఆఫ్ ద సీన్స్ లో విఎఫ్ఎక్స్ కనిపిస్తుంది. అండ్ ఆ విఎఫ్ఎక్స్ చాలా వరకు బెటర్ ఉంది. సో సింపుల్ ఏం చెప్తున్నా అంటే, నాకైతే ఫస్ట్ హాఫ్ వరకు ఎలాంటి పెద్ద పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. ఒకటి రెండు కొన్ని క్రింజ్ సీన్స్ ఉన్నాయి. దాంతో పాటు హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి ఒక హాలో వన్ షో అని చెప్పి ఉంటే దానిలో కొంచెం మరి ఓవర్ అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది. ఈ మూవీలో నాకు నచ్చిన ఒక మెయిన్ థింగ్ వచ్చేసి యోగి బాబు కామెడీ. ఆయన కామెడీ బాగానే ఉన్నా కానీ ఆయన చూసిన ప్రతిసారి ఒక విరక్తి, ఒక ఇరిటేషన్ ఫీలింగ్ వచ్చింది. దానివల్ల నేను నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు కామెడీ. బట్ మెయిన్ పాయింట్ వచ్చేసి వరల్డ్ బిల్డింగ్ లో ఎంత సక్సెస్ అయినా కానీ స్టోరీ వైజ్ గా మాత్రం 100% ఫెయిల్ అయినా చెప్తున్నాయి. ఎందుకు అంటే వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ చాలా సింపుల్. లవ్ అనేది హార్ట్ కి సంబంధించిన విషయం. అలాంటి ఫీలింగ్ ని ఏ యాప్ కూడా డిపిక్ట్ చేయలేదు, ఏ యాప్ కూడా కనిపెట్టలేదు. ఓన్లీ 2 people కెన్ ఫీల్ దట్. ఇది కాన్సెప్ట్. ఫస్ట్ హాఫ్ వరకు ఎంటర్టైనింగ్ గానే ఉన్నా, సెకండ్ హాఫ్ లో ఈ కాన్సెప్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ సెకండ్ హాఫ్ లో క్లాసులు బిక్కడాలు ఉంటాయి, మెసేజ్లు ఇవ్వడాలు ఉంటాయి. దీంతో పాటు కొన్ని క్రింజీ సీన్స్ బయటపడతా ఉంటాయి. అండ్ ఇవన్నీ వచ్చి ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ లో ఉంటాయి కాబట్టి సెకండ్ హాఫ్ వెరీ 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 బ్యాడ్ అనిపించింది నాకైతే. బేసిక్ గా ఈ ఎల్ఐకే అనే మూవీ ఒక లవ్ స్టోరీ. అంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు లవ్ చేసుకుంటారు, వాళ్ళు విడిపోతారు. మూవీ అయిపోయే లోపల వాళ్ళు కలవాలి. ఎట్లా కలుస్తారు అని చెప్పి సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. కానీ ఈ హీరో హీరోయిన్ విడిపోయిన తర్వాత వీళ్ళు కలవాలి అంటే మనకు ఫీలింగ్ రావాలి కదా, అరే ఇద్దరు మంచి లవర్స్ రా, అనవసరంగా విడిపోయారు, వీళ్ళు కలిస్తే బాగుంటది, వీళ్ళు లవ్ చేసుకుంటే బాగుంటది, వీళ్ళు ఎట్లాగైనా కలవాలిరా అన్నప్పుడే కదా మనం ఆ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవుతాం, మనం ఆ మూవీకి కనెక్ట్ అవుతాం. బట్ అసలు వాళ్ళ మధ్య లవ్ ప్రాపర్ గా చూపెట్టలేదు. ఏ సీన్ లో కూడా కృతి శెట్టి వాడి పైన ఇంట్రెస్ట్ అంటే చూపెట్టదు హీరో పైన. బట్ ప్రదీప్ రంగనాథన్ మాత్రం 100% ట్రై చేస్తూ ఉంటారు ఆమెను ఇంప్రెస్ చేయడానికి, ఆమెతో లవ్ లో పడడానికి చాలా అంటే చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆయన సైడ్ నుంచి ఎఫర్ట్స్ తెలుస్తా ఉంది. బట్ కృతి శెట్టి మాత్రం అసలు జీరో ఎఫర్ట్ కదా. అలాంటప్పుడు నేను ఎందుకు వాళ్ళకి రూట్ చేస్తా నాకు అర్థం కాదు. దీని వల్ల మూవీలో సెకండ్ హాఫ్ లో కొన్ని ఎలివేషన్ సీన్స్ పడతా ఉంటాయి, కొన్ని కామెడీ సీన్స్ పడతా ఉంటాయి, కొన్ని ఎమోషన్ సీన్స్ పడతా ఉంటాయి. ఎంత మంచి సీన్స్ పడ్డా కానీ అల్టిమేట్ గా నీకు మూవీ కనెక్ట్ అయినప్పుడు ఇంకా ఏం చేసినా నీకు లాభం ఉండదు, వేస్ట్ అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఎంత పిచ్చెక్కిపోతామంటే, మనం ఈ వరల్డ్ మొత్తం అడ్వాన్స్ స్టేజ్ లో నడుస్తూ ఉంటది కదా. ప్రతి చిన్న పోస్ట్, ఏ పోస్ట్ పెట్టినా విత్ ఇన్ మినిట్స్ లో వైరల్ అయిపోతుంది. యాజ్ ఇఫ్ ఈ సోషల్ మీడియా మొత్తం ప్రదీప్ రంగనాథన్ చుట్టూ, కృతి శెట్టి చుట్టూ మాత్రమే తిరుగుతున్నట్టు ప్రతిదీ వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా మొత్తం. అసలు విత్ ఇన్ మినిట్స్ లో ఎట్లా వైరల్ అవుతుంది నాకు అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ లో హీరోకి వాళ్ళ ఫాదర్ కి కొన్ని మంచి ఎమోషన్ సీన్స్ పడతాయి. బట్ సెకండ్ హాఫ్ లో ఈ ఎమోషన్ మొత్తం గాలికి వదిలేసి ఎక్కడ కూడా వాళ్ళు ప్రాపర్ గా కూర్చొని మాట్లాడుకున్న సీన్ ఒక్కటి కూడా లేదు. దీని వల్ల అసలు ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ అనే పాటే లేకుండా పోయింది. హీరోయిన్ కి వాళ్ళ మదర్ కి ఒక ఎమోషన్ సీన్స్ పడతా ఉంటాయి. క్రింజ్ అనిపించింది. ఇంత క్రింజ్ యాక్టింగ్ ఎట్లా ఒప్పుకున్నారా, ఎట్లా యాక్సెప్ట్ చేసిరా అనిపించింది. దాన్ని మళ్ళీ సెకండ్ హాఫ్ లో పట్టుకొని లాగుతారు ఎమోషన్ గా. వర్స్ట్ యాక్టింగ్ అండ్ వర్స్ట్ రైటింగ్. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం రావడానికి లోపల మూవీలో క్లైమాక్స్ ఒక ఫైట్ వస్తుంది రోబోట్స్ తో. ఈ ఫైట్ మాత్రం ఎంటర్టైనింగ్ గా ఉంది. అక్కడ అనిరుద్ మ్యూజిక్ కూడా అన్ని బాగానే ఉంటాయి. సో చూడడానికి మాత్రం ఎంటర్టైనింగ్ ఉన్నా కానీ యాజ్ అన్ ఓవరాల్ మూవీ మాత్రం బొక్కలానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఆ వరల్డ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో సెకండ్ హాఫ్ లో ఆ ఇంట్రెస్టింగ్ పోతుంది మనకి. ఎందుకు? బికాస్ ఆఫ్ అలవాటు అయిపోవడం వల్ల, ఆర్ ఇంకా అంతకు మించి కొత్త పాయింట్స్ ఏం రాకపోవడం వల్ల, కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ చూపెట్టకపోవడం వల్ల చూస్తుందే మళ్ళీ చూసిన ఫీలింగ్ వస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ అనిరుద్ మ్యూజిక్ అండ్ విజువల్స్ బాగుండడం వల్ల నాకు మూవీ మంచి అనిపించింది. దీంతో పాటు ఒక ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే యూసేజ్ ఆఫ్ ఏఐ. విఎఫ్ఎక్స్ నువ్వు 100% వాడు, ఐఎమ్ హ్యాపీ. బట్ వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ ఏఐ నాకు పిచ్చి కోపం వస్తుంది అసలు. ఈ సినిమాలో పచ్చని ప్రపంచం, ఆర్గానిక్ వరల్డ్ అని చెప్పి ఒక చూపిస్తూ ఉంటారు. లైక్ ఇది ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లాంటిది. అలాంటి పచ్చని ప్రపంచంలో ఉన్న కాన్సెప్ట్స్ అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఏముండవు. అసలు క్రియేటివిటీ జీరో ఉంటుంది సీన్స్ లో. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా అరే ఇంత మంచి కాన్సెప్ట్ ఎట్లా పడుకోవచ్చు అని చెప్పి ఏమి ఉండదు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కృతి శెట్టి ఈస్ లుకింగ్ బ్యూటిఫుల్ అండి. తన కోసం మూవీకి వెళ్ళినా తప్పలేదు. యాక్టింగ్ కూడా పర్లేదు, బాగానే చేసింది. క్రింజ్ అయినా కానీ బాగానే చేసింది. ప్రదీప్ రంగనాథన్ ఆయన చేసింది ఏమీ లేదు. డ్రాగన్ మూవీలో ఎట్లా యాక్టింగ్ చేసిండో, మన డ్యూడ్ మూవీలో ఎట్లా యాక్టింగ్ చేసిండో, ఈ మూవీలో కూడా అదే యాక్టింగ్ ఉంటుంది. పెద్ద వేరియేషన్ ఏం కనిపించలేదు. ఇంకా మూవీ గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే, ఇంట్లో కూర్చొని చూస్తే బాగానే అనిపిస్తుంది ఓటీటీలో ఇవన్నిట్లలో. బట్ ఒకసారి థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తే అప్పుడు నాకు డిఫరెన్స్ అర్థమవుతుంది, ఎంత టార్చర్ చూస్తున్నాం రా అని చెప్పి. సో నాకైతే మూవీ నచ్చలేదు, జస్ట్ యావరేజ్ అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్లో రాయండి. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మూవీ మంచి జిందాబాద్.